మంచిర్యాల జిల్లా నస్పూరు మున్సిపాలిటీలో తన ఇళ్లను అక్రమంగా కూల్చివేశారని అధికారులపై బాధితుడు దీకుండా అన్నయ్య మండిపడ్డారు. సింగయ్యనిలో 37 సంవత్సరాలు ఉద్యోగం చేసి పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నానన్నారు. కూల్చివేతలో 60 లక్షలకు పైగా బంగారం, విలువైన ఫర్నిచర్ ధ్వంసమైందన్నారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును ముందుకు తెచ్చి ఇళ్లను కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నా గూడును మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీసులు కలిసి బుల్డోజర్ పెట్టి కూలగొట్టించారు. ఇది అన్యాయం. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 15 రోజుల ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని కమిషనర్ మాట్లాడిండు. దాన్ని ఖండిస్తున్నా. నాకు ఎలాంటిది ఇవ్వలేదు. నాకు 6వ నెలల నోటీస్ ఇచ్చిండు. 6వ నెలల నోటీస్ ఏమని ఇచ్చిండంటే, నీ రిజిస్ట్రేషన్ కాపీ, లింకు డాక్యుమెంటు, మున్సిపాలిటీ ఇచ్చిన పర్మిషను, ప్లానింగు, హైకోర్టులో నువ్వు ఏదైతే పిటిషన్ వేసినావో స్టే అది పెట్టమన్నాడు. పెట్టినా కానీ 6వ నెల నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటిది ఇవ్వకుండా దౌర్జన్యంతో మమ్మల్ని ఏ సామాన్ తీసుకోకుండా ఇల్లును ధ్వంసం చేసి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఇంట్లో ఉన్న సామానే 60 నుంచి 80 లక్షల సామాను ధ్వంసం చేసిండ్రు. దాని మీద మేము లీగల్గా ఎట్లయితే బాగుంటుంది అనే దాని మీద ఆలోచిస్తాం. నమస్కారం పెట్టి చెప్తున్నా, నేను 10,000 గజం చొప్పున కొన్నా. 10,000 రూపాయల గజం చొప్పున